ముఖ్యమంత్రి అదేందో రివ్యూ మీటింగ్ పెట్టిండు వ్యవసాయ శాఖ. అదే వ్యవసాయ శాఖ రివ్యూ పెట్టిండు, ఏమన్నా మంచి మాట చెప్తాడేమో, మొన్నటి రైతు బంధు పడుతుందేమో, బోనస్ గురించి ఏమన్నా చెప్తాడేమో అని నేను కూడా చూసిన. ఇక మీటింగ్ అయిపోతే అటు ప్రెస్ నోట్ వస్తుంది కదా, ఏమన్నా మంచి మాట వస్తుందా అని నేనే చూసిన. జనరల్గా ముఖ్యమంత్రి కూర్చున్నాడు వ్యవసాయ శాఖ మీద అంటే ఏమనుకుంటామే, ఈ యాసంగి రైతు బంధు పడుతుందేమో అనుకుంటాం. మన సిద్దిపేటకే వచ్చింది కదా మొన్న మార్చి 22, 2026 నాడు మన సిద్దిపేట జిల్లాకే వచ్చి, ఆడికి కూడా ఎక్కువ మనోళ్ళని తోలుకొచ్చి హుస్నాబాద్లను. మార్చి 22, 2026 నాడు సిద్దిపేటకు వచ్చి 45 రోజుల్లో రైతు బంధు మొత్తం పైసలు వేసేస్తా అని చెప్పిండు. 9,000 కోట్లు ఎత్తా అని చెప్పిండు. పడ్డాయా పైసలు? ఇప్పుడు మార్చి 22 పోయి ఇలా జూన్ 16 పోయి 17 వచ్చింది అంటే 85 రోజులు దాటిందా? మరి నువ్వు 45 రోజుల పైసలు వేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి 85 రోజులు దాటినా రైతు బంధు పడకపోయా. నేను అనుకున్నా మీటింగ్ పెట్టిండు, ఎవడన్నా ఆఫీసర్ యాడ్ చేస్తాడేమో, ముఖ్యమంత్రి అడుగుతాడేమో, ఇక 45 రోజులు కాదు 85 రోజుల కన్నా రైతు బంధు పడుతుందేమో నేను అనుకున్నా. రైతు బంధు సప్పులు లేదు. 5 నెలల రైతు బీమా కట్టక మీ హుస్నాబాద్లో అడుగుండే ఎవరినన్నా, ఈ మధ్య చనిపోయిన రైతులకు 5 నెలల నుంచి బీమా వచ్చుడు బంద్ అయింది. కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా ఉన్న ఆగలే, కష్టం వచ్చిన ఆగలే. ఏ రైతు ఇంట్లో దురదృష్టవశాత్తు ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు 10 రోజుల్లోకి వచ్చి బ్యాంకులో పడ్డాయి. ఇప్పుడు 5 నెలల రైతు బీమా సప్పులు లేదు. నేను అనుకున్నా ముఖ్యమంత్రి రివ్యూ చేస్తుండే కదా, రైతు బీమా పైసలు కడతాడేమో, ఆ రైతు బీమా 5 నెలల నుంచి ఆగిపోయింది, స్టార్ట్ అవుతుందేమో అనుకున్నా. అది సప్పులు లేదు. ఈ యాసంగి ఏమైనా బోనస్ ఇస్తాడేమో, మరి పోయిన యాసంగి అయితే 1,200 కోట్లు ఎగ్గొట్టిండు. వీళ్ళే చెప్పింది కదా, ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్, ఎలక్షన్లు అయినాక వడ్లకే బోనస్, జర్ర ఏడాది ముందుకు గెలగానే లేలే సన్నాలకే బోనస్. నేను అనుకున్నా ఆ బోనస్ అని ఇస్తాడేమో ముఖ్యమంత్రి యాసంగి అని నేను అనుకున్నా. బోనస్ బోగస్ అయిపోయింది, దాని గురించి సప్పులు లేదు. నిన్న ఏం చెప్పిండు మరి, పోయిన వానకాలంలో 33 రకాల సన్నాలకు బోనస్ ఇచ్చినాము, ఇప్పుడు 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తాం, మిగతాలకు ఎగబెడతా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టేది కోత పెట్టిండు, బోనస్లో కోత పెట్టిండు. పోయినసారి 33 రకాల సన్నాలకు బోనస్ ఉండే, ఈ తాప 7 రకాల సన్నాలకే బోనస్, మిగతా వాళ్ళకి ఎగబెడతా అని చెప్పిండు. ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లుండంటే రైతు బంధు గురించి మాట్లాడాడు, రైతు బీమా గురించి మాట్లాడాడు, బోనస్ పోయిన యాసంగి గురించి మాట్లాడాడు, ఈ యాసంగి గురించి మాట్లాడాడు. చేసిందేమి లేదు కానీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్. మొన్న యాడ్ వచ్చింది, చూసిరో లేదో, ఏ పేపర్ చూసినా వాళ్ళదే బొమ్మలు. ఏంటంటే మేము 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. ఆ సంగతి మీకు తెలియదా, నాకు తెలియదా? ఎంత తరుగు పెట్టిండ్రీడా? సిద్దిపేటలో అయితే 3 కిలోలు 4 కిలోలు, క్వింటల్ మీద 5 కిలోల తరుగు పెట్టిరు. అంటే తరుగు పెట్టుడు, 2 నెలలు గోసబుచ్చుడు, దానికి ఫుల్ పేజ్ యాడు. నేను మీ కార్యకర్తలకు చెప్తా ఉన్నా, 2020-21 సంవత్సరం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు యాసంగిలో కొన్నాం. 21-22లో అప్పటి యాసంగిలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం. కానీ మనం పేపర్లో యాడ్ చేసుకోలే, మనం ప్రచారం చేసుకోలే, కొన్నది కూడా మనం చెప్పుకోలే. వీడు కొన్నది 75 లక్షలు, దానికి పేపర్లు యాడు. అంటే 92లో 75 తీసేస్తే ఎంత? 17 లక్షల మెట్రిక్ టన్నులు తక్కువ. మనకంటే 17 లక్షలు తక్కువ కొని ఇక లొల్లు ఎక్కువ ఉన్నది. మనం ఏమో చేసింది చెప్పుకోలే, వాడు చెయ్యని చెప్పుకుంటుండు. మరి ఇది మనం చెప్పొద్దా కార్యకర్తలుగా?